హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి మొన్నను మణిద్వీప వర్ణానికి వత్తి నేర్పించారు. ఇవాళ వైకుంఠ వత్తిని నేర్పిస్తారు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. కిందసారి వీడియోలో చూపించారు కదా, పత్తేమో ఇలాగా నరకలు లేకుండా బాగా విడదీసుకోవాలి. నీట్గా నీట్గా చక్కగా విడదీసుకోవాలి. అందులో పత్తి విడదీయడం కూడా ఒక ఆర్ట్. అది మామూలు ఉండలాగా అది అలా విడదీసుకోకూడదు. చక్కగా బాగా విడదీసుకుంటే అంటే ఆర్ట్ అంటే ఏంటంటే ఇది మనం ఎక్కువ ఇలా విడదీస్తూ చేతిలోనే పెట్టేసుకుంటా ఉండాలి. అలా పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముద్దలా అయిపోతుంది. దేనిది దానిది మనం ఎప్పటికప్పుడు ఏ గింజది మనం విడిగా తీస్తామంటే ఫైన్గా వస్తుంది. అది అప్పుడు మనకి దారం కూడా తీసుకునేందుకు చాలా బాగా వస్తుంది. మధ్యలో ఉండలు లేకుండాను ఇది నైస్గా వస్తుంది అన్నమాట దారం. ఇగో ఇలాగా పత్తి బాగా నలకలు అవి లేకుండా విడదీసుకోవాలి. ఇదిగోనే విడదీసిన పత్తిని. ఇప్పుడు ఈ పత్తినేమో దారం తీసుకోవాలి. ఇగో దారం మళ్ళీ మనకి ఇదవ్వకుండా మొన్నట్లాగే మనకి చూసారా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇగో ఇలాగా దారం తీసుకోవాలి. దారం కూడా ఈ ఒత్తికి కూడా మరీ లావుగా చేసేసుకోకూడదు. లావుగా చేసుకుంటే నలపడము కష్టము, తర్వాత ఏమో ఒత్తి కూడా అందంగా ఉండదు లావుగా దారం తీసేస్తేను. అందుకని ఇలా సన్నంగా మరీ సన్నం కాకుండా లావు కాకుండా మీడియంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న దారాన్ని ఒక అట్టకి ఇలా దారం తీసుకుని దీన్ని ఒక అట్టకి చుట్టుకోవాలి. 33 పోచలు వేసుకోవాలి. ఇది కూడా 33. అవి 32. అవి 32 మణిద్వీప ఒత్తికి 33 పోచలు వేసుకోవాలి. ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇలా మధ్యలో తెగిపోతే దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా నలుపుకుంటే మామూలుగా వచ్చేస్తుంది. 33 ఇలాగా 33 పోచలు వేసుకోవాలి. దాని నుంచి అట్ట నుంచి జాగ్రత్తగా తీసేసుకోవాలి. జాగ్రత్తగా తీసి దీన్ని ఇలాగా తుంచుకోవాలి. ఇలా తుంచుకోవాలి. ఈ రెండు కలిపితే మొత్తం 33 పోచలు. దీన్ని మధ్యకి ఇలా 2 భాగాలు చేసుకోవాలి. చేసుకుని దీన్ని ఇలాగా ఇలా నలుపుకోవాలి. ఇలా నలుపుకుని దీన్ని ఇలాగా ఒక ముడి పెట్టుకోవాలి. చూస్తున్నారా? ఇదిగో ఇలాగా ఒక ముడి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మళ్ళీ దీన్ని పైన మళ్ళీ ఇంకో ముడి ఇలా పెట్టుకోవాలి. ఇదిగో ఇలాగా ఒక ముడి వేసుకున్నాక మళ్ళీ ఇగో ఇలాగా రెండో ముడి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అప్పుడు ఇది ఇలాగా 8లా వస్తుందన్నమాట. ఇగో ఇలా వస్తుందన్నమాట.
ఓకే. ఇలా వస్తుంది. దీన్ని మనం ఇలాగా పాలతోటి ఒత్తి నలుపుకోవాలి. ఇలాగా పాలతో ఒత్తి నలుపుకోవాలి. ఓ నైస్ నైస్. ఇలా నలుపుకోవాలి. ఇలాగా ఇగో నేను చేసిన ఒత్తులు ఇదిగో. ఇదిగో చూసారా వైకుంఠ ఒత్తులు ఎంత వైకుంఠ బాగున్నాయో. ఒత్తులు. దీన్ని ప్రతి ఏకాదశికి కూడా వెలిగించుకుంటారు. చాలా మంచిది వెలిగించుకుంటేనే. 24 ఏకాదశులు వస్తాయి కదా, 24 ఏకాదశులకి ఒక్కొక్క ఒత్తి వెలిగించుకోవాలి. ఫైన్ ఫైన్. దీన్ని వైకుంఠ ఒత్తి అని అంటారు. ఇది మాకు మా అమ్మమ్మ గారు నేర్పించారు నాకు. ఓ తరతరాల నుంచి వస్తుంది చూడండి. మా అమ్మమ్మ గారు చాలా రకాల ఒత్తులు ఆవిడ చేసేవారు. ఆవిడ దగ్గర అలాగా నేను నేర్చుకుని నేను కూడా చేస్తున్నాను. బాగుందమ్మా. నైస్ నైస్. ఈ కాలం వాళ్ళకి అన్నీ నేర్పిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో గురించి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.